హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సుధీర్. నేను ఎన్సీఆర్టీ సిరీస్ తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ అ వీడియో. సో నేను ఎన్సీఆర్టీ సిరీస్ తెలుగులో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, a lot of Telugu medium students, they are preparing for UPSC examinations. సో వాళ్ళకి తెలుగులో ఎన్సీఆర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ప్రిపరేషన్లో నేను కొంత హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ రీజన్తో నేను ఎన్సీఆర్టీ సిరీస్ అనేది తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ యూట్యూబ్లో మీకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి ఉన్నాయి, బట్ అవి ఎయిదర్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మోస్ట్లీ ఉన్నాయి. సో ద సోల్ రీజన్ నేను ఎన్సీఆర్టీ సిరీస్ తెలుగులో స్టార్ట్ చేయడానికి, పీపుల్ ఎవరైతే యూపీఎస్సీకి కానీ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్నారో నా హెల్ప్ నేను చేయడానికి ఐ టుక్ యూట్యూబ్ యాజ్ ఎ మీడియం. సో ఐ విల్ నాట్ డిలే దిస్ సెషన్, లెట్స్ గో అహెడ్. సో ఎన్సీఆర్టీ క్లాస్ 6 జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి టైటిల్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో దీనిలో మనం మన సోలార్ సిస్టమ్ గురించి, మన యూనివర్స్ గురించి, మన గ్యాలక్సీస్ గురించి, మన ఎర్త్ గురించి, మూన్ గురించి, అసలు కాన్స్టలేషన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ అ గ్యాలక్సీ? గ్యాలక్సీ అంటే ఇట్ ఈస్ అ గ్రావిటేషనల్లీ బౌండ్ సిస్టమ్ ఆఫ్ స్టార్స్, స్టెల్లార్ రెమినెంట్స్, ఇంటర్స్టెల్లార్ గ్యాస్, డస్ట్ అండ్ డార్క్ మ్యాటర్. సో మన సన్ ఉంది కదా, మన సన్ మన సోలార్ సిస్టమ్ని గ్రావిటేషనల్లీ బౌండ్ చేస్తుంది. సో మన సోలార్ సిస్టమ్ అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంది అంటే దానికి రీజన్ ది గ్రావిటేషనల్లీ బౌండ్ ఫోర్స్ ఆఫ్ ద సన్. కాబట్టి మన సోలార్ సిస్టమ్ అనేది ఇట్ వాజ్ బౌండ్ ఆల్ టుగెదర్ ఫ్రమ్ లాంగ్ టైమ్ ఎగో. అలాగే గ్యాలక్సీలో కూడా స్టార్స్ కానీ, స్టెల్లార్ రెమినెంట్స్ కానీ, గ్యాసెస్. స్టెల్లార్ రెమినెంట్స్ అంటే లైక్ స్టార్స్ ఎప్పుడైతే గ్యాసెస్ మొత్తం అయిపోతాయో వాటిని మనం స్టెల్లార్ రెమినెంట్స్ అని అంటాము. అండ్ ఇంటర్స్టెల్లార్ గ్యాసెస్, సో గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అది అట్ ద సేమ్ టైమ్ అండ్ డస్ట్ ఉంటుంది యూనివర్స్లో, అండ్ దేర్ విల్ బి డార్క్ మ్యాటర్ కూడా. సో దే ఆర్ ఆల్ బౌండ్ గ్రావిటేషనల్లీ. దాన్ని మనం గ్యాలక్సీ అని అంటాం ఆల్ టుగెదర్. సో మన మిల్కీవే గ్యాలక్సీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దానికి. అండ్ మన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన ప్లానెట్స్ కావచ్చు, సన్ కావచ్చు, మూన్స్ కావచ్చు, సో వాటన్నింటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అని అంటాము. అండ్ మన సోలార్ సిస్టమ్ వచ్చేసి మిల్కీవే గ్యాలక్సీలో ఉంది. ఓకే. అండ్ మార్చ్ 2016లో GN-Z11 అనే ఒక గ్యాలక్సీని ఐడెంటిఫై చేశారు. అండ్ టిల్ డేట్ ఇది ద మోస్ట్ డిస్టెంట్ గ్యాలక్సీ. ఓకే. అండ్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. సో మన సోలార్ సిస్టంలో మనం ఎప్పుడైతే నైట్ టైం పైకి చూస్తామో టువర్డ్స్ ద స్కై, మనం స్కై వైపు చూసినప్పుడు మనకి డిఫరెంట్ షైనింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో వాటిని మనం సెలెస్టియల్ బాడీస్ అని అంటాము. సో సెలెస్టియల్ బాడీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి, దే ఆర్ ఏబుల్ టు ఎమిట్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్. ఎగ్జాంపుల్ స్టార్స్ అనమాట. సో స్టార్స్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, దానివల్ల దే క్యాన్ ప్రొడ్యూస్ లార్జర్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్. సో వాటిని మనం స్టార్స్ అని అంటాము. మన సన్ ఒక స్టార్. సో స్టార్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం సన్ అని చెప్పచ్చు. సో ప్లానెట్స్ అంటే ఏంటి? ప్లానెట్స్లో అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్యాసెస్ ఉండవు టు ఎమిట్ లైట్ అండ్ హీట్. సో ఈ స్టార్స్ ఏవైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో అవి ప్లానెట్స్ మీదకి పడి దే ఆర్ లిట్. అంటే ఈ స్టార్స్ నుంచి వచ్చే హీట్ అండ్ లైట్ వల్ల దే ఆర్ లిట్. ఏవి? ప్లానెట్స్. సో దే డు నాట్ ఎమిట్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్, బట్ దే ఆర్ లిట్ బై ద లైట్ ఆఫ్ స్టార్స్ అండ్ ద హీట్ ఆఫ్ స్టార్స్. సో మన ఎర్త్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మన ఎర్త్ లైట్ కానీ హీట్ కానీ ప్రొడ్యూస్ చేయదు, అండ్ ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ చేయలేదు కూడా. బట్ హౌ? మనకి లైట్ ఎలా వస్తుంది, హీట్ ఎలా వస్తుంది? ఫ్రమ్ ద సన్.
సన్ ఎక్సెస్ హీట్ అండ్ లైట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అది మన ఎర్త్ మీద పడి మనకి హీట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం లైట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో మన ఎర్త్ విచ్ ఈజ్ అ ప్లానెట్ దాన్ని కూడా సెలెస్టియల్ బాడీ అని అంటాము. అండ్ స్టార్స్ ఎగ్జాంపుల్ సన్ దాన్ని కూడా మనం సెలెస్టియల్ బాడీ అని అంటాము. అండ్ ప్లానెట్ అనే వర్డ్ ఎలా డిరైవ్ అయింది? గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ అయింది, ఫ్రమ్ ద వర్డ్ ప్లానెటై. ప్లానెటై అంటే ఏంటి? వాండరర్. సో స్టార్స్ గురించి ఇలాగ టాపిక్ వచ్చింది కాబట్టి నార్త్ స్టార్, ఏన్షియంట్ డేస్లో సైలర్స్ నార్త్ స్టార్ ఇండికేషన్ పెట్టుకొని దే యూజ్ టు సైల్ అనమాట ఓవర్ ది సీస్ అండ్ ఓషియన్స్. సో నార్త్ స్టార్ని మనం పోల్ స్టార్ అని కూడా అంటాము. అండ్ నార్త్ స్టార్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే ఇట్ ఇండికేట్స్ నార్త్ డైరెక్షన్, సో దానికి నార్త్ స్టార్ అనే వర్డ్ వచ్చింది. సో కాన్స్టలేషన్స్ అనే వర్డ్ ఎప్పుడైనా మనం బుక్లో చూసినప్పుడు మనకు వెంటనే ఏం గుర్తు రావాలంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. సో గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఫామ్ అయి ఉంటాయి. అన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఒక్కటే ప్యాటర్న్లో అయితే ఉండవు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ స్టార్స్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో దాన్ని మనం కాన్స్టలేషన్ అని అంటాం. సో అర్సా మేజర్ అనేది ఒక కాన్స్టలేషన్ అనమాట. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్స్టలేషన్ అండ్ దిస్ ఈజ్ అర్సా మేజర్. సో దాన్ని మనం బిగ్ బేర్ అని కూడా అంటారు అర్సా మేజర్ని, ఎందుకంటే ద ప్యాటర్న్ ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో గ్రూప్ ఆఫ్ స్టార్స్కి అది ఒక బియర్ షేప్లో కనిపిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని అర్సా మేజర్ అని కానీ బిగ్ బియర్ అని కానీ అంటారు. సో ఇక్కడ బిగ్ డిప్పర్ అని కనిపిస్తుంది కదా, బిగ్ డిప్పర్ ఆర్ సప్తరిషి అంటే ఏంటి? అది అర్సా మేజర్లో ఒక పార్ట్. సో అర్సా మేజర్ కాన్స్టలేషన్లో బిగ్ డిప్పర్ ఆర్ ఏన్షియంట్ డేస్లో సప్తరిషి అని అనేవాళ్ళు. సో చూడండి 1 2 3 4 5 6 7. సో దీన్ని అర్సా మేజర్లో ఒక పార్ట్, దాన్ని బిగ్ డిప్పర్ అని పిలుస్తారు. ఓకే. అండ్ టైల్ని అలియత్ అంటారు. ఇట్ ఈస్ బ్రైటెస్ట్ ఇన్ అర్సా మేజర్. సో అర్సా మేజర్లో ఇది టైల్ ఏదైతే ఉందో దీన్ని అలియత్ అని అంటారు. సో మొత్తం అర్సా మేజర్ కాన్స్టలేషన్లో ఇది బ్రైటెస్ట్ స్టార్ అనమాట. అలాగే మనకి అర్సా మైనర్ అని కూడా ఉంది ఒక కాన్స్టలేషన్, దానిలో ఉన్న బ్రైటెస్ట్ స్టార్ పేరు పొలారిస్. సో అలియత్ బ్రైటెస్ట్ స్టార్ ఇన్ అర్సా మేజర్, పొలారిస్ బ్రైటెస్ట్ స్టార్ ఇన్ అర్సా మైనర్. సో మనం గ్యాలక్సీ అంటే ఏంటో తెలుసుకున్నాము, సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటో తెలుసుకున్నాము, కాన్స్టలేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో మనం ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ప్లానెట్ ఈజ్ ఆల్సో అ సెలెస్టియల్ బాడీ. సో మనకి 8 డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. సో ప్లూటో ఏమైంది? ప్లూటో ఈజ్ నో మోర్ ఎ ప్లానెట్. ఎందుకు? బికాస్ ప్లూటో ఈజ్ ఫిల్డ్ అప్ విత్ గ్యాసెస్. సో మినిమం 27% మాస్ ఉండాలి, బట్ ప్లూటో హ్యాస్ నో ఎనఫ్ మాస్, కాబట్టి దాన్ని ప్లానెట్స్ నుంచి తీసేశారు. సో ప్లూటో ఈజ్ నో మోర్ ఎ ప్లానెట్, ఇట్ ఈస్ అ డ్వార్ఫ్ ప్లానెట్. డ్వార్ఫ్ ప్లానెట్ని మనం ప్లానెటాయిడ్ అని కూడా అంటాము. సో ఫస్ట్ 4 ప్లానెట్స్ ఏవైతే సన్కి నియర్గా ఉన్నాయో, సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. సో ఈ 4 ప్లానెట్స్ని మనం టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాము. సో అవి చిన్నగా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ దేర్ సర్ఫేస్ ఈజ్ రాకీ. ఓకే. నెక్స్ట్ 4 ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. దే ఆర్ జైంట్. వాటినే మనం జోవియన్ ప్లానెట్స్ అని కూడా అంటాము. దే ఆర్ లార్జ్ అండ్ ఆఫ్ లో డెన్సిటీ. వాటి డెన్సిటీ అనేది చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం దే అపియర్ సో లార్జ్, చాలా పెద్దగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి వాటిని జైంట్ ప్లానెట్స్ అంటారు ఆర్ జోవియన్ ప్లానెట్స్ అని కూడా అంటారు. సో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు అని అన్నాము. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ స్మాల్ ఇన్ సైజ్ అండ్ నౌ అ ప్లానెటాయిడ్ ఆర్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. సో సెరెస్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ఆస్ట్రాయిడ్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్స్కి జూపిటర్కి మధ్యలో ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఓకే, సో ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో సెరెస్ ఈజ్ ద లార్జెస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎంజే. మార్స్కి జూపిటర్కి మధ్యలో దెర్ ఈస్ అన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అండ్ సెరెస్ ఈజ్ ద లార్జెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఆస్ట్రాయిడ్ బెల్ట్. సో ఎరిస్,
It is the 10th planet and largest dwarf discovered. So Pluto is the ninth planet. It is a dwarf planet. So ninth planet Pluto కాబట్టి అది dwarf planet. At the same time 10th ప్లానెట్ని ఒకటి కనుక్కున్నారు, అది కూడా డ్వార్ఫ్ ప్లానెటే. ఇట్ వాస్ డిస్కవర్డ్ ఇన్ 2003. సో 2003లో డిస్కవర్ చేశారు కాబట్టి దాని పేరు UB313. 2003 UB313. దాన్ని ఎరేస్ అని కూడా అంటారు. సో మనకి మార్స్కి జూపిటర్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎలా అయితే ఉందో, క్యూపర్ ఈజ్ సిమిలర్ టు ఆస్ట్రాయిడ్ బెల్ట్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. అలాగే ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ బియాండ్ నెప్ట్యూన్ అనమాట. నెప్ట్యూన్ తర్వాత ఇంకొక బెల్ట్ ఉంది, బట్ అది ఇట్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ రాక్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. రాక్స్ కానీ డిఫరెంట్ మ్యాటర్ అయితే ఉండదు. ఇట్ ఈస్ అన్ ఐస్ బెల్ట్ అనమాట. నెప్ట్యూన్ తర్వాత సేమ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎలా అయితే మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉందో, క్యూపర్ బెల్ట్ అని నెప్ట్యూన్ తర్వాత కూడా ఒక ఐస్ బెల్ట్ అనేది ఉంది. ఓకే, దాన్ని క్యూపర్ బెల్ట్ అని అంటారు. సో మనం ఇప్పుడు ఎర్త్ గురించి తెలుసుకుందాం కొన్ని డీటెయిల్స్. సో షేప్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి? జియాయిడ్ అని అనాలి, స్పెరికల్ అని అనకూడదు. జియాయిడ్ అని అనాలి. దాన్ని మనం ఆబ్లెట్ స్పెరాయిడ్ అని కూడా అంటాము. ఎందుకు దాని వెనకాల రీజన్ ఏంటి అని అంటే, మన ఎర్త్కి నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. ఆ పోల్స్ దగ్గర ఎర్త్ అనేది ఇట్ వాజ్ నాట్ స్పెరికల్. ఓకే, అండ్ ఈ ఈక్విటోరియల్ రీజన్ దగ్గర ఇట్ వాజ్ బల్జ్డ్ అనమాట, కొంచెం బల్జ్ అయి ఉంటుంది ఎర్త్. సో మనం ఈ ఈక్విటోరియల్ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు అండ్ పోలార్ డిస్టెన్సెస్ తీసుకున్నప్పుడు ఈక్విటోరియల్ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ, బికాస్ పోల్స్ దగ్గర ఇట్ వాస్ ఫ్లాట్గా ఉంటుంది. కాబట్టి పోల్స్ దగ్గర మనం ఎర్త్ షేప్ని జియాయిడ్ అనాలి లేదా ఆబ్లేట్ స్పెరాయిడ్ అని అనాలి. మన సన్ నుంచి ప్లానెట్స్ కౌంట్ తీసుకున్నప్పుడు ఎర్త్ ఈస్ థర్డ్ నియరెస్ట్. ఓకే, అండ్ ఫిఫ్త్ లార్జెస్ట్. మూడవ అతి దగ్గర ప్లానెట్, ఐదవ అతిపెద్ద ప్లానెట్. ఎర్త్ ఏజ్ వచ్చేసరికి 4.54 బిలియన్స్ ఇయర్ ఓల్డ్. కెమికల్ కాంపోజిషన్ వచ్చేసరికి క్రస్ట్ అంటే అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. దీని కెమికల్ కాంపోజిషన్ వచ్చేసరికి సిలికా, అల్యూమినా అండ్ లైమ్. సో ఎర్త్స్ మాస్ వచ్చేసరికి ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఐరన్, ఆక్సిజన్ అండ్ సిలికాన్. క్రస్ట్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ 47% ఆక్సిజన్ ఉంది. అండ్ ఎర్త్ it has two different types of మూమెంట్. ఒకటి రొటేషన్ అంటారు, ఒకటి రివల్యూషన్ అంటారు. దాని గురించి మనం ఫర్దర్ లెసన్స్లో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఇట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ అది, కాబట్టి దాని గురించి మనం ఫర్దర్ లెసన్స్లో అయితే డిస్కస్ చేద్దాము. అండ్ మూన్ గురించి తెలుసుకుందాం. సో మూన్ని మనం న్యాచురల్ శాటిలైట్ అంటాము. ఇది కూడా ఒక సెలెస్టియల్ బాడీనే. అది ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం దాని ఓన్ యాక్సిస్లో అది రొటేట్ కూడా అవుతుంది. దాని చుట్టూ అది తిరిగితే దాన్ని రొటేషన్ అంటాము. ఒక ఆబ్జెక్ట్ చుట్టూ అది తిరిగితే కనుక దానికి రివల్యూషన్ అంటాము. సో ఎర్త్ రొటేట్ అవుతుంది, రివాల్వ్ అవుతుంది. సో మూన్స్ డయామీటర్ వచ్చేసరికి 1/4 ఆఫ్ ఎర్త్ అనమాట. సో ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ న్యాచురల్ శాటిలైట్. సో ఫస్ట్ లార్జెస్ట్ శాటిలైట్ ఏంటి అని అంటే గెనిమెడ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మూన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అది జూపిటర్ చుట్టూ తిరుగుతుంది. టైటాన్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మూన్. అది సాటర్న్ చుట్టూ తిరుగుతుంది. అలాగే మూన్ వచ్చేసరికి ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ న్యాచురల్ శాటిలైట్, ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సో మనకి టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి సీస్ అండ్ ఓషన్స్లో. గ్రావిటేషనల్ అట్రాక్షన్ బిట్వీన్ ద మూన్ అండ్ ఎర్త్. గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఎర్త్ అండ్ మన మూన్ కాజ్ చేస్తుందో దానివల్ల టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. మన మూన్కి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్ 3,84,400 కిలోమీటర్స్. సో దీంతో మన ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. సో మీరు కంటిన్యూస్గా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఇంకా ఫర్దర్ చాప్టర్స్ అట్ ద సేమ్ టైం జాగ్రఫీ ఒకటే కాకుండా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కంప్లీట్ NCERT సిరీస్ ఏవైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయో కంప్లీట్ సిరీసెస్ని నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్. మీకు నోటిఫికేషన్ వస్తుంది వెన్ ఎవర్ ఐ అప్లోడ్ అ వీడియో. సో డైలీ నేను ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ for your success in the competitive examinations. Thank you so much. Good luck all. Bye.